అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో ఎలుకల నిర్మూలనకు రైతులు పాటించాల్సిన సామూహిక చర్యలు, వర్షాకాలంలో పసుపులో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు, అధిక సాంద్ర పద్ధతిలో మామిడి సాగు మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మన ప్రధాన ఆహార పంటైన వరిని నార్లు పోసిన రైతులు ఇప్పటికే నాట్లు వేయగా మరికొందరు పొడిదుక్కులో నేరుగా విత్తడం, దమ్ములో డ్రమ్ సీడర్ పద్ధతి, యంత్రంతో నాట్లు వేయడం ఇలా పలు విధానాలను ఆచరించి సాగును కొనసాగిస్తున్నారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో వరికి ప్రధాన సమస్య ఎలుకలు. నారు పోసింది మొదలు కోత వరకు ప్రతి దశలోనూ రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. నిజానికి ఎలుకలు తినేదానికన్నా నష్టపరిచేదే అధికం. చేలో 1-2 ఎలుకలు కనిపించాయంటే అనతి కాలంలో తమ సంతతిని పెంచుకొని ఒక దండుల పొలంపై దాడికి దిగుతుంటాయి. నిల్వ గోదాముల్లో ధాన్యానికి నష్టం చేస్తుంటాయి. ఎలుకల నిర్మూలన ఏ ఒక్క రైతు వలనో సాధ్యం కాదు. ఆ గ్రామ రైతులందరూ కలిసికట్టుగా ఎలుకలను మట్టుబెట్టినప్పుడే నివారణ సాధ్యం. ఎలుకల నిర్మూలన పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్టేరు పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నామాల శ్రీనివాసరావు. ముఖ్యంగా నారుమడిలో ఈ యొక్క ఎలుకల సమస్యను ఏ విధంగా మనము నియంత్రించాలని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి రైతులు చక్కగా ఈ గట్లను చెక్కుకొని అదేవిధంగా బుట్టలను పెట్టి లేదా మందు పెట్టి కూడా ఈ ఎలుకల్ని నియంత్రిస్తూ ఉంటారు. ఇదే కాకుండా ముఖ్యంగా మనం ఇటీవల కాలంలో మనం మారుటేరు వరి పరిశోధనా స్థానం నుండి ఎర్రతెర పద్ధతి అనేది ఒకటి మనం రూపొందించి అది చాలా చక్కగా ఈ యొక్క ఎలుకల నిర్మూలనలో ఎంతో బాగా ఉపయోగపడుతున్నట్లు రైతు పొలాల్లో కూడా రుజువైంది. కాబట్టి మనం నారుమడి దశలోనే గనక ఈ యొక్క ఎలుకల్ని మనం గనక నియంత్రించగలిగితే అవి రాబోయే కాలంలో వాటి సంఖ్య అనేది గణనీయంగా తగ్గుతుంది. ఎంత చేసినా కూడా మాకు నాట్లు వేసిన తరువాత కూడా ఎలుకల సమస్య అనేది ప్రధాన పొలంలో ఉన్నదని రైతులు చెప్తున్నట్లయితే మనం ఏం చేయాలంటే మనకి వివిధ పద్ధతులు ఉన్నాయి. అంటే సమగ్ర ఎలుకల యాజమాన్యం అనేది మనం పొలాల్లో ముఖ్యంగా చేపట్టాలి. రైతులందరికీ సుపరిచితమే. ఎప్పుడైతే మనం నాట్లు వేసే ముందు ఈ గట్లు అంకలు అనేది కడుతూ ఉంటారు. అని గట్లని శ్రద్ధగా చెక్కినప్పుడు వాటిలో ఏమైనా ఎలుక కణాలు ఉన్నా కూడా వాటిలన్నిటి కూడా నిర్మూలించడం వల్ల అక్కడి నుంచి ఎలుకలు దూరాలకి పోతూ ఉంటాయి. అదేవిధంగా ఒకసారి నాట్లు వేసిన తరువాత మనకి పైరు దుబ్బు చేసి ఈ పిలకలు బాగా పెట్టి చిరుపొట్ట దశ తగులుతున్న సమయంలో మనకి ఎలుకల సంఖ్య బాగా వృద్ధి చెంది ఎలుకల బెడద అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఎందువల్లంటే ఆ సమయంలో అంటే పైరు చిరుపొట్ట దశ తగిలే సమయంలో కనుక మీరు చూసినట్లయితే ఈ యొక్క వరి మొక్కల్లో చాలా తీయటి స్రావాలు అనేది ఉంటుంది. ఆ యొక్క తీయటి స్రావాలకు ఎలుకలు ఆకర్షింపబడి అవి ప్రత్యుత్పత్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉండడానికి ఆ తీయటి స్రావాలను భుజించి ఈ యొక్క పిలకలను కత్తిరించి అవి ప్రత్యుత్పత్తికి లోనయ్యి పిల్లలు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో మనకి ఎలుకల యొక్క బెడద అనేది ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా మీరు గోదావరి జిల్లాలో కనుక చూసినట్లయితే నాట్లు వేసిన ఒక నెల రోజుల్లోపే మనకి ఈ యొక్క వలస వచ్చే ఎలుకలు నియంత్రించడానికి మనం తాటాకు బుట్టలు అనేవి ఎకరానికి ఒక 20 వరకు పెట్టి సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అదేవిధంగా ముందు నుంచి కూడా ఎక్కడైతే ఈ పుంత ప్రాంతాలు లేదా ఎక్కువ పెద్ద పెద్ద గట్లు ఉన్న ప్రాంతాల్లో ఎలుకల సమస్య ఎక్కువగా ప్రతి ఏడాది ఉంటుందో ఆ ప్రాంతాల్లో మనకి ఈ యొక్క ఎర్ర స్థావరాలను కూడా ఏర్పరచుకోవాలి. అంటే ప్లాస్టిక్ పైపులు లాంటివి ఒక 3.5 అంగుళాలు వ్యాసార్థం ఉన్న ప్లాస్టిక్ పైపులను తీసుకొని, ఒక అడుగున్నర ఉన్న ప్లాస్టిక్ పైపుల్ని గట్లపై అక్కడక్కడ గట్టిగా అమర్చుకొని వాటిలో గనక మన ఈ బ్రొమడైలోని మందుని మనం అందులో ఉంచినట్లయితే ఈ యొక్క ఎలుకలు అనేవి వాటిని భుజించి అవి చనిపోవడం జరుగుతుంది. 96 పాళ్ళు వరి నూకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళు మందుతో కలిపి 10 నుంచి 15 గ్రాములు పొట్లాల్లో కట్టి ఈ యొక్క ఎలుకలు ఉన్న కన్నాల్లో పెట్టడం అనేది సాధారణంగా మనం చేస్తూ ఉంటాం. అంటే ఇది సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ చేసే పనే. సో దీనికి కన్నా కొద్దిగా సాంకేతికంగా ఈ యొక్క ఎర్ర స్థావరాలను కనుక ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మనం ఈ యొక్క మందుని ఇచ్చుకున్నట్లయితే ఎలుకలు వాటిని భుజించి అవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇంకొక ముఖ్య గమనిక ఏమిటంటే, ఎప్పుడైతే మీరు మందుని ఎర్ర స్థావరాల ద్వారా అందించినట్లయితే అవి పక్షులకి ఇతర జీవులకి అందుబాటులో ఉండవు కాబట్టి వాటికి ఏ విధమైన హాని అనేది జరగదు. పైరు చిరుపట్ట దశ తగలక ముందే, అంటే దుబ్బు చేసే సమయంలోనే ఈ సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం అనేది సాధారణంగా మన వ్యవసాయ శాఖ వారు చేస్తూ ఉంటారు. వాళ్ళతో కలిసి రైతులందరూ, ఒక యాగట్టులో ఉన్న రైతులందరూ కలిసి చేయడము, అదేవిధంగా సజీవంగా ఉన్న ఎలుక కన్నాలను గుర్తించి వాటిలోకి ఈ బర్రో స్మోకర్ అనే పరికరం ద్వారా గడ్డిని ఉపయోగించి వాటి కన్నాల్లోకి పొగబారించడము, అదేవిధంగా ప్రధాన పొలంలో కూడా మనం ఈ యొక్క ఎర్రతెరను అనేది ఏర్పరచుకోవచ్చు. కాకపోతే ఇది ఇంకా బాగా సమర్థవంతంగా పనిచేయాలంటే ఒక యాగట్టులో ఏ రైతులైతే ముందుగా నాట్లు వేసిన పొలాలు ముందుగా చిరుపట్ట దశ తగులుతాయి కాబట్టి అట్లాంటి పొలాలకి ఈ యొక్క ఎర్రతెరను ఏర్పరచుకున్నట్లయితే ఈ యొక్క ఎలుకలు వాటి యొక్క స్రావాలకు, వాటి యొక్క వాసనలకు ఆకర్షింపబడి ఆ పొలాలను ముందుగా కొరకడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటిలోకి అవి చిక్కి చుట్టుపక్కల ఉన్న పొలాల్లో వాటి యొక్క సంఖ్య గణనీయంగా తగ్గి అవి కూడా చాలా సమర్థవంతంగా ఎలుకల నివారణ అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎలుకలు మనకి ఎక్కడైతే పెద్ద పెద్ద గట్లు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఆ ప్రాంతాల నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలకి పాకి అక్కడ మనకి నష్టం అనేది చేస్తుంది. కాబట్టి ఈ రోడ్డు వైపు కానీ, పెద్ద పెద్ద గట్లు ఉన్న ప్రాంతాల్లో కానీ, లేదా పుంత ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే మనకి ఈ స్థిర ఆవాసాలు ఏర్పరచుకున్నాయి, ఏ వైపు నుంచి అవి పొలంలోకి దాడి చేస్తున్నాయి అని రైతులు గమనించి ఆ యొక్క మార్గంలో గనక ప్రధాన పొలంలో ఎర్రతెరను ఏర్పరచుకున్నప్పుడు కొద్దిగా ఖర్చు తగ్గుతుంది. కాబట్టి మనం ఈ యొక్క ఎలుకల సంఖ్యను అనేది తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనం ఏంటి శుభ్రపరచుకోవడము, అదేవిధంగా బుట్టలు పెట్టడము, బర్రో స్మోకింగ్ చేయడము, అంటే ఎలక కన్నాలకు పొగబారించడము, సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టడము, అదేవిధంగా ఈ యొక్క ఎర్రతెరను ఏర్పరచుకోవడము, ఈ యొక్క అన్ని పద్ధతులను మిళితం చేసి మనం కనుక చేసినట్లయితే మనం ఎలుకల్ని చాలా సమర్థవంతంగా ఈ వరి పొలాల్లో మనం వాటిని నియంత్రించి అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుందని తెలియపరుస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మామిడి సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూనే ఉంది. మామిడి సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చింది అధిక సాంద్ర విధానం. సాధారణ సాంప్రదాయ పద్ధతుల్లో ఎకరాకు 40 మొక్కలే రావడం, చెట్లు పెద్దవిగా పెరిగి యాజమాన్య పనులకు కష్టతరంగా మారి చీడపీడలు పెరిగి దిగుబడులు తగ్గడంతో ఈ మధ్య కాలంలో రైతులు అధిక సాంద్ర పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు 200 నుంచి 1000 వరకు మొక్కలుండేలా మధ్యస్థ అధిక సాంద్రతల్లో సాగు చేసే అధునాతన విధానాలు అందివస్తున్నాయి.
వస్తున్నాయి. ఈ విధానంలో చెట్లు ఎక్కువ ఎత్తుకు పెరగకుండా గొడుగు ఆకృతిలో మల్చడమే కీలకమైన అంశం. దీనివల్ల మందుల పిచికారీ, కాయలకు కవర్లు కట్టడం, కాయకోత వంటి పనులన్నీ సులభతరంగా మారతాయి. అంతేకాక నాటిన 3 ఏళ్ల నాటి నుంచే 10 ఏళ్ల తోటల్లో వచ్చే దిగుబడికి దీటుగా అధిక దిగుబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అధిక సాంద్రత విధానంలో మామిడి సాగు ఎలానో సూచిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏలూరు జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. కొత్తగా తోటలు వేసుకునే రైతులు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ముందుగా నేల యొక్క క్షారగుణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుందండి. న్యూట్రియంట్స్ అవైలబిలిటీ అధికంగా ఉండే నేలలు 6 నుంచి 7.5 pH ఉన్న నేలల్లో మామిడి సాగు బాగుంటుంది. అదే కానీ అధికంగా ఉన్నాయి అనుకోండి, ఆల్కలైన్ కండిషన్స్ అంటాం, అటువంటి సాయిల్స్లో మనకి మామిడి పెద్దగా ఎదుగుదల కానీ లేదా దిగుబడి కానీ మనకి తక్కువగా ఉండటం గమనించుకోవటం జరిగింది. అలాగే నీటి యొక్క ఈసీ లెవెల్స్ అంటాము, దీన్ని కూడాను మనం తప్పకుండా గమనించుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వర్షాకాలంలో నీటి యొక్క ఈసీ తక్కువగా ఉంటుంది, కానీ మరి వేసవకాలం వచ్చేసరికి ఆ భూమిలో నుంచి తీస్తున్న నీళ్ళల్లో ఈ యొక్క 0% ఈసీ యొక్క కంటెంట్ పెరుగుతూ ఉండటం వలన మొక్కలలో పైనుంచి ఆకులు ఎండిపోవటము, లేదా రెమ్మలు ఎండిబారిపోవటము, మొక్కల మొదళ్ళ మీద నుంచి జిగురు కారటము, వివిధ శిలీంధ్రాలను ఆశించటము, వాటిని అలా జరిగి చిన్న మొక్కలే ఒక 2-3 సంవత్సరాలున్న మొక్కలు చనిపోవటం అనేది ఇరు రాష్ట్రాల్లోనూ గమనించడం జరుగుతూ ఉన్నదండి. దీనికి కారణమైనటువంటి ఈ యొక్క భూమిలో ఉండే క్షారతత్వం కానీ లేదా నీళ్ళల్లో ఉండే క్షారతత్వాన్ని కానీ మనం గమనించుకొని కొత్త తోటలు వేసుకునే వాళ్ళు అక్కడ ఆ ప్రాంతాల్లో మామిడిని సాగు చేయటం అనేది మొదలు పెట్టాలి. అలాగే మొక్కలు ఎన్నుకునేటప్పుడు కూడాను మనకి చిన్న మొక్కలు అంటే 1 సంవత్సరం లోపల, ఏడాది లోపల ఉన్న మొక్కల్నే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది 3 సంవత్సరాల మొక్కలు తొందరగా కాస్తాయి, లేదా కాపు ఫ్లవరింగ్ కనబడుతుంది కదా అని 2 సంవత్సరాలు నిండిన మొక్కలు, 3 సంవత్సరాలు నిండిన మొక్కలు పెద్ద పెద్ద ప్యాకెట్లో ఉన్న వాటిని తీసుకొచ్చేసి తోటల్లో పెడుతున్నారు. వాటి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మొక్కలు అప్పటికే వేరు వ్యవస్థ మొత్తము ఈ ప్యాకెట్లలో పెరగడానికి అలవాటు పడిపోయి చిక్కుకుపోయినట్లుగా రౌండ్గా తిరిగిపోయి అక్కడక్కడే ఉంటాయి. అలాంటి వాటికి వేరు వ్యవస్థ అనేది వ్యాపించడం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ వేరు వ్యవస్థ వ్యాపించడం తక్కువగా ఉన్నప్పుడు వేసవకాలం వచ్చేసరికి మొక్కలు దూరంగా పాకి వేళ్ళని పాకించుకొని నీరు తీసుకునే తత్వం కోల్పోయి ఉంటాయి. కాబట్టి మోర్టాలిటీ రేట్ అనేది అధికంగా మనం చూస్తున్నాం. అది వరకు మనం పూర్వం పెద్దలు పెట్టుకున్నది 20 గజాలకు ఒకటి, అంటే ఒక తోటకు వచ్చేసి 40 మొక్కలు పెడితే 1 ఎకరానికి ఎక్కువగా అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు మనం సుమారుగా 200 మొక్కల వరకు పెట్టండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఒక తోటలో మనం మొక్క పెరగటానికి సుమారు 10 సంవత్సరాలు పడుతుంది. మామిడి మొక్కలు 10 సంవత్సరాలు వచ్చిన చెట్లే ఒక చెట్టుతో ఒక చెట్టు కలిసిపోవటానికి అవకాశం ఉంటుంది. అంతవరకు మనకి ఈ 5-6 సంవత్సరాల వరకు లేదా ఈ 10 సంవత్సరాల వరకు ఒక ఎకరాన్ని నుంచి మనం సుమారుగా 2-3 టన్నుల దిగుబడి వరకు మనం తీసుకోగలుగుతాం. అదే కానీ 20 మొక్కలు కానీ లేదా 40 మొక్కలు కానీ మనం పెట్టినట్లయితే 10-15 ఏళ్ల తర్వాత కానీ మనం తీసుకోగలిగిన దిగుబడిని ఈరోజు మనం 5 సంవత్సరాల నుంచే ఒక ఎకరం నుంచి దిగుబడిని తీసుకోగలుగుతున్నాం. అయితే ఈ తోటల్లో కానీ ఒకవేళ మనం ప్రూనింగ్ చేసుకోవటం కష్టమై మనకి దొరికే లేబర్ ప్రాబ్లం కానీ అయినట్లయితే మధ్యలో ఒక్కొక్క మొక్కను తీసివేయటం వల్ల కూడాను మనకి ఈ డైమండ్ షేప్లో వేసుకోవటం, మొక్కల్ని మధ్య వాటిలో అంటే తీసివేయటం వల్ల కూడాను తోటలలో గాలి బాగా ప్రసరించటం, మొక్కలు బాగా ఆరోగ్యవంతంగా పెరిగి ఈ యొక్క చెట్ల నుంచి మనం దిగుబడి అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఒక యూనిట్ ఏరియా నుంచి వచ్చే దిగుబడిని మనం పెంచుకోవాలి అంటే ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ అనేది తప్పకుండా చేయాల్సిన కార్యక్రమం. మరి ఆల్ట్రా హై డెన్సిటీ అనేది ఏంటంటే మొక్కలు చిన్నగానే ఒక ఎకరానికి 500-550 మొక్కల వరకు మనం వేస్తూ ఉంటామండి. 2x3 మీటర్ల డిస్టెన్స్లో మనం మొక్కలు వేసుకోవటం జరుగుతుంది. పునాస కానీ, చిన్న రసం కానీ, బంగినపల్లి రకాలని ఎక్కువగా ఈ రకంగా మనం సాగు చేస్తూ ఉన్నాం. పునాసకాయలు వచ్చేసరికి మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తూ ఉంటాయి. అంటే మామూలు పంట అయిపోయినాక డిసెంబర్ వరకు మనకి కాయలు వస్తాయి. సుమారుగా 10-20 కాయలు ఒక చెట్టుకి, చిన్న చెట్టుకు వచ్చినా కూడాను ఆ యొక్క కాయల రేటును బట్టి, ఆ సమయంలో ఉన్న రేటును బట్టి మనకి అధికంగా మనకి లాభం రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న మొక్కలు మనం అధిక శాతం మొక్కలు ఒక ఎకరానికి వేసుకోవటం వల్ల సుమారు మనకి 10-12 ఏళ్ల వరకు ఎట్లాంటి నష్టము లేదు. ఆ తర్వాత లేబర్ దొరికే పద్ధతిని బట్టి కానీ లేదా మొక్కల యొక్క ఎదుగుదలని బట్టి కానీ మనం మధ్యలో మొక్కల్ని తీసివేయటము లేదు, అలాగే ఉన్నట్లయితే ప్రూనింగ్, సివియర్ ప్రూనింగ్ కొద్దిగా ఎక్కువగా చేసుకోవటము,
చేసుకున్న తర్వాత చెట్లు కూడా మనకి చిన్న రకంగా మెయింటైన్ చేయటం వల్ల మనం స్ప్రేయింగ్ చేయటం అనేది ఈజీ అవుతుంది. పెస్ట్ మేనేజ్మెంట్ చాలా తేలికగా అవుతుంది. అంతేకాకుండా మనకి కాసిన ప్రతి కాయని మనం గమనించుకోవటానికి అవకాశం ఉంటుంది. మనకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ చెట్లు వీటికి మనం కవర్లు కట్టడము తేలిక, కాయలకి కవర్లు కట్టడము తేలిక, నాణ్యమైన కాయననే దాన్ని మనం పొందగలుగుతాము. ఒక ఎకరానికి మనకు 2-3 టన్నులు వచ్చినా కూడాను దాని యొక్క రేటు మనం 10 టన్నులు మామూలుగా కాయలు కాయించి మరి కూలీలు ఈరోజు కాయలు కోయటానికి అనేది దొరకటం కూడాను చాలా కష్టంగా ఉన్నది. మరి ఎత్తైన చెట్లు ఉన్న తోటల్లో అయితే చెట్లు ఎక్కి కొయ్యటానికి కాయని ఇష్టపడలేదు. కాబట్టి అలాంటి వాళ్ళు అలాంటి ఏరియాల్లో మనకి ముందు ముందు జరగాల్సింది మెకనైజేషన్ అనేది అధికంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క హై డెన్సిటీ ప్లాంటేషన్ అనే దాన్ని మనం ఎప్పుడు కూడాను రికమెండ్ చేస్తున్నాము. అంతేకాకుండా మధ్యలో చిన్న ట్రాక్టర్ను పెట్టుకొని అప్పుడప్పుడు దున్నించుకోవటము, కలుపు లేకుండా చూసుకోవటము, హార్వెస్ట్ చేసినప్పుడు కూడాను ఈ ట్రాక్టర్ మీదకి కాయల్ని డైరెక్ట్గా మనం పెట్టుకొని ట్రక్కుల్లో పెట్టుకొని చిన్న ట్రేల్లో ఒకేసారి నింపుకొని రావటము, వీటిలన్నింటినీ మెకనైజేషన్ అనేది మనం ఎక్కువ చేసుకుంటే లేబర్ దొరకని పరిస్థితుల నుంచి అధిగమించుకొని మనకి మంచి దిగుబడిని, నాణ్యమైన దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుందండి. పసుపు పచ్చ బంగారంగా వాడుకలో ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కండగల బరువు నేలల్లో పసుపును ఎక్కువగా సాగు చేస్తారు. అలా మే జూన్ మాసాల్లో విత్తిన పసుపు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. పసుపు సున్నిత పంట, అధిక వర్షాలను తట్టుకోలేదు. వర్షాలు ఎక్కువగా కురిస్తే దుంపకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి ప్రస్తుత వర్షాకాలంలో పసుపు పెరుగుదలకు ఏ ఎరువులను ఎంత మోతాదులో ఇవ్వాలి, చీడపీడలను ముఖ్యంగా దుంపకుళ్ళు తెగులు రాకుండా పసుపు పైరులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త రాజ్ కుమార్. నిజామాబాద్ జిల్లాలో అయితే ప్రధాన పంట అయిన పసుపులో చూసుకున్నట్లయితే ఈ మధ్య పడుతున్న అధిక వర్షాల కారణంగా మనకి భూమిలో నీరు నిలిచి ఉండడం, అలాగే ఆ నీరు నిలవడం వల్ల దుంపకుళ్ళు కానివ్వండి, దుంపపుచ్చు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇందుకు రైతు సోదరులు పంట వేసుకునే ముందే విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ విత్తన శుద్ధి చేసుకోవడం కుదరకపోయినట్లయితే ప్రధాన పొలంలో ఈ నీరు నిలవకుండా కాలువల ద్వారా నీటిని ఎప్పటికప్పుడు తీసివేసుకోవాలి. అలాగే వేపపిండి, అలాగే ట్రైకోడర్మా విరిడే పశువుల ఎరువులు కానీ లేకపోతే వర్మి కంపోస్ట్లు కానీ కలుపుకొని మనము వేసుకున్నట్లయితే దుంపకుళ్ళు కానీ దుంప పుచ్చు వచ్చే ఆస్కారాన్ని తగ్గించుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ దుంప పుచ్చు అనేది ఈ దుంప ఈగ వల్ల వస్తుంది. ఈ ఈగ ఎక్కడైతే కుళ్ళిపోయిన పదార్థం ఉంటుందో అక్కడ ఆ గుడ్ల నుంచి మ్యాగట్ అనేది వస్తుంది. ఆ మ్యాగట్ అనేది లోపల తొలిచేసి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ నష్ట నివారణకు ఎకరానికి 200 కిలోల వేపపిండిని ఈ పశువుల ఎరువులో కానీ లేకపోతే మొక్క మొదలలో పడేటట్లుగా జల్లుకున్నట్లయితే ఆ ఊట నుంచి వచ్చిన వేప కషాయం వల్ల ఆ దుంప పుచ్చు కలిగించే ఈగ యొక్క గుడ్లు అలాగే ఈ మ్యాగట్స్ కానీ చనిపోవడం జరుగుతుంది. అలాగే ఈ దుంప కుళ్ళు అనేది ఈ శిలీంధ్రం వల్ల రావడం జరుగుతుంది. ఈ శిలీంధ్రం అనేది మనం మొదటి నుంచి కూడా శిలీంద్రనాశనంతో మనం దాన్ని నివారించుకోవచ్చు. ఒకవేళ వీలైతే ఈ ఆఖరి దుక్కులో ఎకరానికి ట్రైకోడర్మా విరిడే 2 కిలోలు ఒక పశువుల పెంటలో వృద్ధి చేసుకుని జల్లుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళు కారకమైన ఏదైతే శిలీంధ్రం ఉందో ఆ శిలీంధ్రాన్ని మనము నివారించుకోవచ్చు. అలాగే ప్రధాన పొలంలో ఎదుగుదలలో కూడా అధిక వర్షాల వల్ల దుంపకుళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. దీనికి గాను మనము ఎక్కడైతే మనము ఆకు ఎండిపోయినట్లు కానీ గమనించినట్లయితే ఆ మొక్క నుంచి చుట్టుపక్కల ఉన్న 20 నుంచి 30 మొక్కల వరకు గమనించుకొని మ్యాంకోజెబ్ మరియు మెటలాక్సిల్ కలిగిన ఈ శిలీంద్రనాశిని మందుని లీటర్ నీటికి 2.5 నుంచి 3 గ్రాములు కలుపుకొని నాజిల్ని తీసివేసి పెట్రోల్ పంప్ కానివ్వండి లేకపోతే బ్యాటరీ పంప్ కానివ్వండి దారలాగా వచ్చేటట్టు మొక్క మొదలు తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి. మొదటగా ఆశించిన మొక్క నుంచి చుట్టుపక్కల 20 నుంచి 30 మొక్కలకు మనము మొదలు బాగా తడిచేలా పిచికారీ చేసుకుని ఆ పైన మిగతా పొలం మొత్తం అంతా కూడా మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళను నివారించుకోవచ్చు. అలాగే
ఈ అధిక వర్షాల సమయంలో మనకి సూక్ష్మ పోషక లోపాలు కూడా మనం గమనించడం జరుగుతుంది. ఐరన్ లోపం కానివ్వండి, జింక్ లోపం ఎక్కువ గమనిస్తుంటాం. దీనికి గాను మనకి మల్టీ న్యూట్రియంట్ మిక్చర్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. లేదా ఐఏఎస్ఆర్ వాళ్ళు డెవలప్ చేసిన ఐఏఎస్ఆర్ టర్మరిక్ స్పెషల్ అనేది మనకి దొరకడం జరుగుతుంది. దీన్ని 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని, అంటే ఎకరానికి మనకి కిలో చొప్పున 200 లీటర్లు నీటిలో కలుపుకుని ఆకులు బాగా తడిచేటట్లు 40 నుంచి 45 రోజులు ఒకసారి, అలాగే రెండోసారి 80 నుంచి 85 రోజులకు రెండోసారి పిచికారీ చేసుకున్నట్లయితే సూక్ష్మ పోషక లోపాలని మనము నివారించుకోవచ్చు. అలాగే పసుపు మంచి నాణ్యతగా మనం రావడానికి కూడా ఎరువులను కూడా సకాలంలో మనము డ్రిప్ ద్వారా కానివ్వండి, లేకపోతే దఫాలుగా 4 నుంచి 5 స్ప్లిట్స్ మనము ఈ ఎరువులను అందించినట్లయితే మంచి నాణ్యమైన దుంపలు, అలాగే మంచి నాణ్యమైన పసుపు కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది పొటాష్ లోపం రాకుండా చూసుకోవాలి. పొటాష్ లోపం ఉన్నట్లయితే మనకి దుంపలు నాణ్యత కోల్పోతాం. అలాగే దుంపలు తవ్విన తర్వాత కూడా ఉడకబెట్టి ఆరబెట్టినప్పుడు తొర్రలు పోయి వంకర పోయే అవకాశం ఉంది. దీన్ని నివారించుకోవడానికి మనకు మొదటి నుంచి కూడా సిఫార్సు చేసిన మేరకు ఈ పొటాష్ కలిగిన ఎరువుని మనము అడుగులో కానివ్వండి, అలాగే వివిధ దఫాల్లో కూడా వేసుకుని వీలైతే 13,045 రూపంలో ఆకులపై పిచికారీ కూడా చేసుకున్నట్లయితే మంచి నాణ్యమైన పసుపుని కూడా తీసుకోగలుగుతాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వ్యవసాయ అనుబంధ రంగాల సమగ్రాభివృద్ధిలో రైతులకు కృషి విజ్ఞాన కేంద్రాలు తోడ్పాటునందిస్తున్నాయని, ఇందుకోసం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు 10వ జోన్ సంచాలకులు డాక్టర్ ఎస్కే మీరా వివరించారు. దక్షిణ భారతదేశ పరిధిలోని పలు రాష్ట్రాల్లో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతున్న కార్యకలాపాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో 72 కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నాయి. కొత్త వంగడాలను త్వరితగతిన రైతుల చెంతకు తీసుకెళ్లడంలో కేవీకేలు కృషి చేస్తున్నాయి. గత ఏడాదిలో 1630 టన్నుల విత్తనాలను, 1,57,00,000 మొక్కలను రైతులకు చేరవేశామని, 20 లక్షల మంది రైతులకు వివిధ అంశాల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కృషి విజ్ఞాన కేంద్రాల పాత్రను మరింత విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని డాక్టర్ మీరా తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ లేనటువంటి జిల్లా స్థాయిలో ప్రదర్శనా క్షేత్రాలే కాకుండా ఆన్ ఫామ్ ట్రయల్స్, క్షేత్ర స్థాయిలో కొత్త వంగడాలు, కొత్త బ్రీడ్లు, యాజమాన్య పద్ధతులు, అనేక ఇన్నోవేషన్స్ని మన జిల్లాకి అనువైన టెక్నాలజీస్ లాగా మార్పు చేసి తదనుగుణంగా ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి సిబ్బందికి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్కి, ఇతర ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, ఉమెన్ గ్రూప్స్కి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయటం ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, అదేవిధంగా మనకి రాబోయే కాలంలో వ్యవసాయ అభివృద్ధిలో కీలకమైనటువంటి నైపుణ్య అభివృద్ధి ఏర్పాటు చేయడానికి శిక్షణా తరగతులు కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. కొత్త వంగడాలు ఏవైతే ఉన్నాయో ఇవి త్వరితగతిన రైతులకి, అదేవిధంగా ఇతర సంస్థలకి అందుబాటులోకి తీసుకురావటానికి సీడ్ ప్రొడక్షన్, ప్లాంటింగ్ మెటీరియల్ ప్రొడక్షన్ చేయటం ద్వారా కొత్త వంగడాలు త్వరితగతిన రైతు స్థాయిలోకి తీసుకెళ్ళటానికి కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు కృషి చేస్తూ ఉన్నాయి. కృషి విజ్ఞాన కేంద్రాలు మన జోన్లో ఉన్నటువంటి 72 కేవీకేస్లో గత సంవత్సరము 20 లక్షల మందికి పైగా రైతులు డైరెక్ట్గా కేవీకేస్కి వచ్చి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, క్లస్టర్ ఫ్రంట్లైన్ డెమాన్స్ట్రేషన్స్ ఆన్ ఆయిల్ సీడ్స్, అంటే నూనె గింజలలో ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేయటం, అపరాలలో సిఎఫ్ఎల్డిస్ ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేయటం, మోడల్ విలేజ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్, స్వయం సమృద్ధి పరమైన దేశంలాగా మార్చడానికి ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా మన కేవీకేస్ ద్వారా మనం రైతుల దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. గత 2-3 సంవత్సరాల్లో దాదాపుగా 300 అగ్రి డ్రోన్స్ ప్రదర్శనా క్షేత్రాలు 75,000 హెక్టేర్లలో ఇవ్వటం ద్వారా అనేక పంటలలో డ్రోన్ బేస్డ్ స్ప్రేయింగ్ ఏ విధంగా మనం లాభదాయకంగా చేయొచ్చు, ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్, లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్,
బయో ఎన్రిచ్డ్ లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ ద్వారా రైతుల్లో కొద్దిగా కెమికల్ ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని తగ్గించడానికి ఆస్కారం ఉందా అనే కొత్త అన్వేషణలు కూడా మనం చేయటం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.